ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 7వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త అందబోతోంది. అయితే ఏ విధంగా ఏ వ్యక్తుల నుండి మీకు వార్త అందబోతోంది, ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు, అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫల. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఫలాల్లో మీకేం కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే పట్టుదలను కూడా వీరు కలిగి ఉంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 7వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మీ ప్రియమైన వారి నుండి మీకు ఒక గుడ్ న్యూస్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట మీతో అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు. వారి నుండి మీకు ఒక శుభవార్త అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే అది మీ కెరియర్ కి సంబంధించింది కానీ, ఆదాయ మార్గానికి సంబంధించింది కానీ ఒక వార్తనైతే మీరు ఈ రోజు అందుకోబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారికి ప్రియమైన వ్యక్తుల నుండి మీకు ఈ యొక్క జూలై 7వ తేదీ సోమవారం రోజు ఒక గుడ్ న్యూస్ అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక ఆదాయ మార్గం రాబోతుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషులు, స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని తలనొప్పులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు సహాయం చేసి ఒక ఆరోపణ ఎదుర్కోవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరికైనా సరే సహాయం చేసే ముందు అది మీ మెడకు చుట్టుకోకుండా జాగ్రత్త పడండి. అలాగే కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు కూడా మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి కారణంగా మీకొక సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్త పడండి. లేనిపోని ఆరోపణలు మీరు ఎదుర్కోవలసి రావచ్చు. పని విషయంలో మీరు చేసేటటువంటి చిన్న పొరపాటు కారణంగా మీరు లేనిపోని తలనొప్పులను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా వర్క్ ని కంప్లీట్ చేసుకోవాలి అని చాలా కాలంగా అనుకుంటున్నారు, కానీ అది పెండింగ్ లో పెట్టుకుంటున్నారు. అటువంటి వర్క్ ని ఈరోజు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే ఏదైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గమైతే వారికి తెలియబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీల చుట్టూ తిరుగుతూ మీరు పార్టీకి సేవలు చేస్తూ గుర్తింపు లేదని బాధపడుతున్నట్లయితే ఈరోజు చక్కటి గుర్తింపును పొందుకుంటారు. ఊహించని ఒక సంఘటన ద్వారా మీరు చేసినటువంటి ఒక పని కారణంగా
మీకు పార్టీలో అందరి నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి. చక్కటి గుర్తింపును కూడా మీరు పొందుకోబోతున్నారు. కుంభరాశికి చెందినటువంటి గృహిణులకి మాత్రం మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీతో చాలా పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి. అంటే ఒకరి గురించి మరొకరి దగ్గర మీరు మాట్లాడటం ద్వారా ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ఆ పనిని మొదలుపెట్టి కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఆ పనిని కొంతమంది వ్యక్తులు మొదలు పెట్టలేకపోతున్నారు. మరికొంతమంది ఇదివరకే మొదలు పెట్టారు కానీ కంప్లీట్ చేయలేకపోతున్నారు. అటువంటి పని మొదలుపెట్టి కంప్లీట్ చేసే అవకాశాలు ఈ రోజు తరఫలాల్లో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం వినియోగదారులను ఆకర్షించే మార్పులను చేర్పులను చేయబోతుంది. అలాగే వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మీ యొక్క వ్యాపారాన్ని మీరు మలుచుకోబోతున్నారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా నూతన వ్యాపార పెట్టుబడుల గురించి యోచన చేస్తున్నారో, డబ్బు సమకూర్చుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. డబ్బు సమకూరుతుంది. అతి త్వరలో వ్యాపారాన్ని మొదలు పెట్టబోతున్నారు. భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మీరు భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోవటం ద్వారా, మీరు నమ్మకం లేని వ్యక్తులను భాగస్వాములుగా ఎంపిక చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో లేనిపోని సమస్యలను తలకెత్తుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి రిజల్ట్ అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి. మీరు విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ఖచ్చితంగా మీరు దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ ని ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ పని వల్ల మీకు ఫలితం అయితే దక్కటం లేదని బాధపడుతున్నట్లయితే ఈ రోజు ఫలితం మీకు అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకి మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం అయితే లభించబోతుంది. ఈ రోజు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. పని విషయంలో తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. లేనిపోని సమస్యలను తలకెత్తుకుంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా కాస్త నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని ఆలోచన చేస్తున్నారు. కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటువంటి వారు కన్ఫ్యూజన్ నుండి బయటపడే ఒక గైడెన్స్, అంటే ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ అయితే మీకు లభించబోతుంది. ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరినటువంటి వ్యక్తులకి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అలాగే చాలా కాలంగా విహారయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్న వారు దానికి సంబంధించి చక్కటి ప్రణాళికను రూపొందించుకోబోతున్నారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 7వ తేదీ సోమవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతోంది. మీ యొక్క ప్రియమైన వారి నుండి ఒక వార్త మీకు అందుతుంది. అది కూడా శుభవార్త అనే చెప్పుకోవాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.